ఫోర్త్ సిటీ వల్ల పచ్చడి భూములు కోల్పోతున్న పల్లెలు పోరాటం చేస్తున్నాయి. రాచలూరు, బేగంపేటలో రేడియల్ రోడ్ల కోసం సర్వే చేపట్టిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. రోడ్లకు భూములిచ్చేది లేదంటూ తెగేసి చెప్పారు. వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. సుమారు 2 గంటల పాటు ఆయా గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన ఫోర్త్ సిటీపై పల్లెలు ఫైట్ చేస్తున్నాయి. తమ భవిష్యత్తును కాలరాసి ఫ్యూచర్ సిటీ కోసం నిర్మించే రోడ్డు మార్గానికి భూములు ఇచ్చేది లేదని రాచలూరు, బేగంపేట గ్రామాల రైతులు తెగేసి చెప్పారు. కందుకూరు మండల పరిధిలోని మీరాఖాన్పేట, బేగరికంచె గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ఫ్యూచర్ సిటీకి సంబంధించి రోడ్డు సర్వే పనులను అధికారులు చేపట్టారు. అందులో భాగంగా రోడ్డు వెళ్లే మార్గంలో సర్వేకు అధికారులు రంగంలోకి దిగారు. శనివారం కృష్ణయ్య, సాయికాంత్తో కూడిన సర్వే బృందం రాచలూరు, బేగంపేట గ్రామాలకు వెళ్లింది. రోడ్డు కోసం భూసేకరణ సర్వేకు సిద్ధమవగా విషయం తెలిసిన రైతులు దాదాపు 100 మంది అక్కడికి చేరుకొని అధికారులను నిలదీశారు. గో బ్యాక్ అని నినాదాలు చేశారు. సర్వే చేయడానికి వీల్లేదని అన్నదాతలు తెగేసి చెప్పారు. ఏం చేసుకుంటారో చేసుకోండంటూ అధికారులపైకి రైతులు తిరగబడ్డారు. దీంతో ఆయా గ్రామాల్లో 2 గంటల పాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లగచల్ర ఘటనను దృష్టిలో పెట్టుకుని అధికారులు వెనక్కి తగ్గారు. మా భూముల్లో మాకే తెలవకుండా సర్వే చేస్తారా అంటూ రైతులు సర్వే అధికారులను నిలదీశారు. ఇదెక్కడి అన్యాయమని అడిగారు. మీ రోడ్డు కోసం మా భూమి తీసుకోవడం ఏంటి? ఇంతే ఇస్తామని చెప్పడం ఏమిటి? అయినా మాకు సమాచారం ఇవ్వకుండా మా భూముల్లో సర్వేకు చేయడానికి మీరెవరని ప్రశ్నించారు. రోడ్డుకు 300 అడుగులు అవసరమని చెప్పి 330 అడుగులు ఎందుకు తీసుకుంటున్నారు? అంత రోడ్డు అవసరమా అని ప్రశ్నలు గుప్పించారు. మా భూమికి ధర నిర్ణయించాల్సింది మేమే కానీ మీరెలా నిర్ణయిస్తారని అడిగారు. కోట్ల రూపాయల విలువ చేసే భూములను కారు చౌకగా లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నదాతలు ఆరోపించారు. తామంతా చిన్న సన్నకారు రైతులమని, తమకున్న కొద్దిపాటి భూమిలో అంతా రోడ్డు పోతే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న జీవనాధారం కోల్పోతే బతికేది ఎలా అని అధికారులను ప్రశ్నించారు. చివరకు రోడ్డు కోసం భూమి ఇచ్చేదే లేదని రైతులంతా తేల్చి చెప్పారు. రోడ్ సర్వేను అడ్డుకున్న రైతులకు తహసీల్దార్ గోపాల్, గ్రామ పెద్ద, అర్జున అవార్డు గ్రహీత వెదిరే రవికాంత్ రెడ్డి అక్కడికి చేరుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ రైతులు ససమీరా అంటూ సర్వే చేయనిచ్చేది లేదని తెగేసి చెప్పారు. దీంతో చేసేది లేక అధికారులు వెనక్కి తగ్గారు. రైతుల సమస్యలను సోమవారం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని, న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానని తహసీల్దార్ చెప్పారు. ఇతర అధికారులను తీసుకుని అక్కడి నుంచి వెనుదిరిగారు.